తీసుకున్నటువంటి వ్యక్తి, అప్పు ఇచ్చామని చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్గా ఆయనకు అసలు ఉన్నాయా లేవా, ఆయన ఇచ్చారు అనడానికి ఉండేటటువంటి ఆధారాలు ఏంటి అనేది మీకు డిఫెన్స్ కౌన్సిల్ అనేవాళ్ళు ఎప్పుడూ కూడా డిఫెన్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత చెక్కు తీసుకున్నటువంటి వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు ఒకసారి కనుక మనం ఆలోచించినట్టయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో కనుక సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ని కనుక మనం పరిశీలించినప్పుడు సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ డస్ నాట్ రిక్వైర్డ్ కంప్లైంట్ టు ప్రూవ్ హీజ్ ఫైనాన్షియల్ కెపాసిటీ. అంటే ఎవరైతే చెక్ 138లో సెక్షన్ ప్రకారం 138 సెక్షన్ ప్రకారం ఇస్తున్నారో వారు ఇకపైన ఫైనాన్షియల్ ఏ రకంగా ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చారనేది కానీ ఆయనకి ఆ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా లేదా అనేది చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది ముఖ్యంగా ఈరోజు ఈ జడ్జిమెంట్లోనే ఉన్నటువంటి